రైట్. నేటి తరం దినపత్రిక రెండో పేజీలో వార్తలు ఒకసారి విశ్లేషణ చేసుకుంటే, పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించిన సిద్దిపేట అదనపు డీసీపీ శ్రీ కుశల్ ఖార్ అనేది వార్త చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా సందర్శించారు సిద్దిపేట అదనపు డీసీపీ శ్రీ కుశాల్కర్. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ రికార్డులు, విధులు అన్ని నిర్వహించి అన్ని చెక్ చేసి పెట్టిండట. ఇక సిఏఓ నాగార్జునకి వినతి పత్రం ఇచ్చిన ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నరసింహ 4వ తరగతి ఉద్యోగులకు 15,600 వెంటనే అంటే తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా 4వ తరగతి ఉద్యోగులకు కనీస వేతనం 15,600 చెల్లించాలని వినతి పత్రాన్ని చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నాగార్జున కమిషనర్ ఆఫీస్లో ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నరసింహ మరియు జాతీయ ఆరోగ్య మిషన్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా వారి ఆధ్వర్యంలో ఇచ్చిరట. 4వ తరగతి ఉద్యోగులకు జీవో నెంబర్ 60 ప్రకారం 2021 నుంచి ప్రతి నెల 15,600 చెల్లించాలని, అదేవిధంగా ఈఎస్ఐపిఎఫ్ చట్టాలు ఉద్యోగులకు వాటాలతో పాటు యజమాని వాటాలను సక్రమంగా ప్రతి నెల ఉద్యోగం ఖాతాలో జమ చేయాలని, అలాగే 11 నెలలుగా పెండింగ్ ఉన్న పిఎఫ్ డబ్బులు కూడా ఇవ్వాలని, 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, 10 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్, 10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2016 సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని 4వ తరగతి ఉద్యోగులు 100% వాళ్ళు కొట్లాడుతున్నారు. ఇక గీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్రా శ్రీనివాస్ గౌడ్. సో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఇది మోకుదెబ్బ అనే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్రా శ్రీనివాస్ గౌడ్ అయితే గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 12వ తేదీన ఆదివారం రోజున చలో ఉస్నాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నాడు. ఇక గౌడ కులస్తుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఇది అనాథ శరణాలయం నిర్మాణానికి భూమి పూజ, ముఖ్య అతిథిగా హాజరైన సిఐ రవికుమార్. సిద్దిపేట గజ్వేల్ శుక్రవారం నేను సైతం సమాజానికి సేవ చేద్దాం అనే చారిటబుల్ ట్రస్ట్ సర్దార్ పంజల వెంకట గౌడ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అనాథ శరణాలయానికి భూమి పూజ చేసిండ్రట. ఇక 42 రోజుల తర్వాత బండి భగీరథ్కు ఊరట. పోక్సో కేసులో హైకోర్టు షరతులతో కూడిన బెయిల్, చెల్లపల్లి జైలు నుంచి విడుదల. బీజేపీ శ్రేణుల్లో హర్షం. సిగ్గుండాల బీజేపీ శ్రేణులు హర్షం చేసుకుంటానికి. కోర్టు ఏదో మానవత్వంతో బెయిల్ ఇచ్చేస్తే, షరతులతో కూడా బెయిల్ ఇచ్చేస్తే బీజేపీ శ్రేణులు హర్షం అట. ఎందుకు ఏమైనా ఘనకార్యం చేసి వచ్చిండా, ఏమైనా దేశానికి ఉపయోగపడే ఏమైనా పని చేసి వచ్చిందా బీజేపీ శ్రేణులు హర్షం అని చెప్పడానికి. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు. జిల్లా కలెక్టర్ కె హైమావతి. కొండపాక విధుల్లో నిర్లక్ష్యం చూపిస్తే సహించేది లేదని, సమయ వేళల్లో పాటించాలని, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి మేడం అయితే చాలా గట్టిగా స్ట్రాంగ్ ఇచ్చింది. గ్రామీణ నిరుపేదకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించిందని, ప్రతి ఒక్కరూ ఓపికగా రోగులు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం చేస్తే ఊకోనని చెప్పేసి మేడం గట్టిగా ఇది ఇచ్చింది. ఇక కల్లుగీత కార్మికుల సంఘం రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు జయప్రదం చేయండి అంటున్నారు జిల్లా అధ్యక్షులు ఆశన్న గౌడ్. మరి ఈ గౌడ సంఘం ఇదేందో, అదేమో మోకుదెబ్బ, ఇదేందో. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల కార్యాలయంలో శుక్రవారం కల్లు గీత కార్మికుల సంఘం ముఖ్య నాయకుల సమావేశం 13-14 నిర్వహించబోయే రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు జయప్రదం చేయాలని సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు ఆశన్న గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ కల్లు గీత కార్మికుల సంఘం రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను ఈ నెల 13-14 తేదీల్లో సుందరయ్య విజ్ఞాన భవన్ హైదరాబాద్ లో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. సో తెలంగాణలో ఉన్న గౌడ సోదరులు ఎవరైతే అయితే 13-14 తారీఖు సుందరయ్య కళా విజ్ఞాన భవన్ హైదరాబాద్ లో జరగబోయే ఈ గౌడ శిక్షణ తరగతుల్లో మాత్రం మీరు వీలైన వాళ్ళు గౌడ సంఘ యువకులు పాల్గొని ఆ శిక్షణ తరగతులు తీసుకోండి. 4 ప్రాణాలు కాపాడిన రాయపోల్ పోలీసులు సిపి రష్మి పెరుమాల్ అభినందనలు. గుడ్. పోలీసులు ప్రజల మద్దతు కోరుతూ ప్రజలతో మమైక్యమైతే ఇలాంటి రిపోర్ట్స్ అనేది మనకు వస్తూ ఉంటాయి. ఇలాంటి రిజల్ట్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. గృహ కలహాలకు కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై 3 పిల్లలతో సహా ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను రాయపోల్ పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలు కాపాడారట. వెరీ గుడ్. మంతనిలో ఘనంగా మాజీ ఎమ్మెల్సీ గీట్ల జనార్దన్ రెడ్డి 88వ జయంతి వేడుకలు నిర్వహించారట. ఓకే, ఇది 2వ పేజీలో మనం చూస్తున్నాం. ఇక 3వ పేజీలో మనం ఒకసారి చూసుకుంటే నీటిపారుదల మంత్రిగా హరీష్ రావు చేసింది ఏమిటి అంటూ మొదటి పేజీ ఇక్కడ మనం తర్వాయి భాగం చూస్తున్నాం. 10 ఏళ్ళు మంత్రిగా ఉండి ఏం చేశారు? ఆయన జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన ప్రాజెక్టే కూలింది.
దాని గురించి చెప్పాలి. 10 ఏళ్ళు మంత్రిగా ఒకరి మీద ఒకరు చేసుకోండి గానీ రైతులకు మాత్రం చేసేదేం లేదు. దంపతుల మిస్సింగ్ కేసులో కొత్త కోణం. అధిక వడ్డీ ఆశతో 50 కోట్ల ముంచిన వెల్లడి. పలువురు ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్న పోలీసులు. హైదరాబాద్‌లో చెర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఇది. స్విట్జర్లాండ్‌కు వెళ్లినట్టు చెప్పి అదృశ్యమైన దంపతుల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. తొలుత మిస్సింగ్ కేసుగా నమోదైన ఈ ఘటన తాజాగా పోలీసులు దర్యాప్తు మొదలుపెడితే అనేక కోణాల్లో కొన్ని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయట. ఇదేంది 50 కోట్లు వసూలు చేసి మోసం చేసి పారిపోయారట ఈ ఆలగాళ్ళు. సో చూద్దాం. ఇక కాళేశ్వరంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతోంది. ఇది ఉద్యమకారుడుగా ఉన్న ఈటెల రాజేందర్ అన్న చెప్తున్నది. నేను తెలంగాణ మట్టిబిడ్డను, ఉద్యమకారుని, అదే నా గుర్తింపు, నాకు తెలంగాణ ఫస్ట్, తర్వాతే పార్టీ. వ్యక్తిగతం రాజకీయాల కోసం తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోను, చీల్చి చెండాడుతా. నేను ఒకరు ఆడించినట్టు ఆడే వ్యక్తిని కాదు. మేము స్వయం ప్రకాశితులం. ఎవరో మాట్లాడిస్తేనో, స్క్రిప్ట్ రాసిస్తేనో, ఎవరి మెప్పు కోసమో మాట్లాడేవాదు కాదు. ఇది నిజంగా ఈటెల రాజేందర్ అన్న మనస్తత్వం ఇలాగే ఉంటది. ఖబర్దార్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇక కమిషన్ల కోసమే కాళేశ్వరం నిర్మాణం అని చెప్పి ఇది ఒకటి చూస్తున్నాం. ఆయిల్ ఫామ్ సాగుతో కోతుల బెడద ఉండదు. సో కోతుల బెడద ఉండదంటే ఆయిల్ ఫామ్ చేయాలన్నట. ఇదిగా ఫిలిం నగర్ లో నటుడి ఇంట్లోకి దూసుకొచ్చిన కారు మధ్యమత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసిన యువకులు. సావురి మద్యం వద్దురా ఆయన తాగి చేయొద్దురా అంటే ఇంకా మద్యం మత్తులో ఇంకా డ్రైవింగ్ ఒకటి. మీరు మారరు. పేకాడ ఆడుతున్న 5గురిని పట్టివేత. డ్రోన్ కెమెరాలతో చిని తోటల్లో జూదరుల గుర్తింపు. వెరీ గుడ్. సకలం చెరువు శిఖలో ఫాతిమా కాలేజీ. సో చెరువు శిఖలో ఫాతిమా కాలేజీ ఉందట. ఇక కాంగ్రెస్ నాయకులు వెంటనే కంటి పరీక్షలు చేయించుకోవాలని బండి సంజయ్ ఒక ఘాటైన విమర్శ చేస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు ఉచిత కంటి శిక్షణ నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇది అంటే కాంగ్రెస్ పార్టీ కనపడతలేదని. రావణ్ వెనక వైకాపా మాస్టర్ మైండ్. మంత్రి కందుల దుర్గేష్ ఆరోపణ. నీ బొంద. ఫిలిం నగర్ లో నటుడి ఇంట్లోకి దూసుకొచ్చిన కారణం చదివిన ఓఆర్ఆర్ ప్రమాదాల నివారణకు చర్యలు ప్రత్యేక దృష్టి పెట్టిన నగర పోలీసులు. అత్యాధునిక సాంకేతికతో అరికట్టే చర్యలు. ఇవన్నీ చర్యలు ఉన్నప్పుడు కానీ ఓఆర్ఆర్ మీద పోలీసులు ఉండాలి కనీసం. సో సీసీ కెమెరాలు ఉండాలి, రెడ్ లైట్లు పనిచేయాలి, జీబ్రా లైన్లు పనిచేయాలి, మత్తు పానీయాలు కానీ, టిఫిన్లు కానీ, పండ్లు కానీ ఇవన్నీ అమ్మకుండా చూసుకోవాలి ఓఆర్ఆర్ మీద. ఇవన్నీ లేకుండా సాంకేతిక పరిజ్ఞానం ఒక్కటే పెడితే ఎట్లయితే సార్? పోలీసులు కూడా అక్కడ తనిఖీ ఉండాలి. ఇక గురజాడ తొలి స్నాతకోత్సవం విశాఖలో తగదు, విజయనగరంలో నిర్వహించాలి. బొత్స మీరు ఎక్కడైనా చేసుకోరు, మాకేంది అని. ఆయిల్ ఫామ్లు సాగుతో కోతుల బెడద ఉండదు. సో డిపెండెంట్ ఉద్యోగాలపై పోరాటం ఆగదు. కార్మికులతో మాట్లాడేందుకు కవిత ప్రయత్నించక కవిత పోరాటం అన్నట్టు. ఈ నెల 20వ తేదీన నిరవధిక నిరాహార దీక్ష చేస్తుందట కవితక్క. డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ కోసం మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని కవితక్క డిమాండ్ చేస్తుంది. చూద్దాం. సో ఇది ఇక 4వ పేజీలో మనం ఒకసారి చూసుకుంటే పోలీస్ స్టేషన్కు ఇది మనం చదివినాం. నాగార్జునకు వినతి పత్రం ఇచ్చిన కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్. ఇది అయిపోయింది కదా. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రవిచంద్రకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపిన వార్త చూస్తున్నాం. బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ గా ఇదే అయిపోయింది. రైట్. వృత్తి నిబంధతే జర్నలిస్టు గుర్తింపు. మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి. ఏఐ సవాళ్లను ఎదుర్కొనేందుకు శిక్షణ కార్యక్రమాలు. ఫ్రీలాన్స్ వీడియో జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల పంపిణీ. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నీతి నిజాయితీ నిర్బుద్ధితో పనిచేస్తూ వృత్తి గౌరవాన్ని కాపాడుకునే వాళ్ళే నిజమైన జర్నలిస్టులని మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సో ఇదిగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారట. ఫోటోగ్రఫీ దినోత్సవం, వీడియోగ్రఫీ దినోత్సవాన్ని కూడా నిర్వహించడం. ఇది ప్రజల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం అంటున్నాడు ఈటెల రాజేందర్. రైతు ప్రయోజనాలే మాకు ప్రథమ ప్రాధాన్యం. ఎంపీ ఈటెల భేషజాలు పక్కన పెట్టి ఉత్తమంగా ఆలోచించండి అని చెప్పి నిక్కార్సైన తెలంగాణ వ్యాధిగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. సమాన అవకాశాలతోనే సుస్థిర సమాజ నిర్మాణం సాధ్యం. డాక్టర్ మచ్చ రాజిరెడ్డి. విద్య, ఆరోగ్యం, ఉపాధి, సమగ్ర అభివృద్ధి. ప్రముఖ సామాజికవేత్త, విద్యావేత్త, శ్రీనివాస రామానుజన్ ఒలింపిక్ యార్డ్ స్కూల్ అధినేత లయన్స్ డాక్టర్ మచ్చ రాజిరెడ్డి ఒక ప్రకటన అయితే చేస్తున్నాడు. సమాన అవకాశాలతోనే సుస్థిర సమాజ నిర్మాణం సాధ్యం. రైట్. మనమంతా సమానం. ఇది ప్రజాస్వామ్యం. మనుషులంతా ఒక్కటే. ఇలా ఆలోచించే వాళ్ళు దేనికి పనికి రాకుండా పోతున్నారు సార్. కానీ అదే నిజం, అదే వాస్తవం, అదే శాశ్వతంగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే. అందరికీ సమాన అవకాశాలు రావాలి.
అందరికీ సమాన అవకాశాలు వచ్చిన రోజున్నే, అందుకనే సమాన అవకాశాలు రావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్ అనేది తీసుకొచ్చిండు. రిజర్వేషన్ తీసుకొచ్చిన దీని మీద ఏడ్చే నాయకులు ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నారు. ఇక పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయాలి. తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరము రాష్ట్రంలో పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు వెంటనే చేయాలని 12న హన్మకొండలో రౌండ్ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం అధ్యక్షుడు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి అయితే ఓ ప్రకటనలో తెలిపిండు. ఇక కునూరులో గృహ నిర్మాణం భూమి పూజను ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర నేత పెరుమాన్ల వెంకటేశ్వర్లు. ఓటరు జాబితా సవరణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం. నకరకంటి మోహన్ గౌడ్. ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఖచ్చితంగా అవసరం, ప్రజల సహకారం కూడా అవసరం. జర్నలిస్టులకు పూర్తి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి. ఆర్టీసీ అధికారులకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సమితి. ఏందో చూద్దాం. వరంగల్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్కు వినతి పత్రం అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు గతంలో అమలులో ఉన్న విధంగానే ఎటువంటి ఛార్జీలు లేకుండా పూర్తి స్థాయి ఉచిత బస్సు పాసులను చేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చే జర్నలిస్టులు సమాజానికి నిరంతరం సేవలు అందిస్తున్నారని, వారి విధి నిర్వహణకు ప్రయాణ సౌకర్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సహా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం. మరి జర్నలిస్టు కూడా ఎక్కడ పోయినా ఉచిత ప్రయాణం అందించాలని వినతి పత్రం అందిస్తున్నారు. జర్నలిస్ట్కి ఇస్తారా? ఇయ్యరు. ఉన్న కార్డులే పీకేసి, ఉన్న ఛానల్లే పీకేసి ఇంకేదో మేము చేస్తున్నామని చేస్తున్నారు కదా, ఇంకేడిస్తారు? ఇయ్యరు. అది ఇక స్వదేశ ఆగమన శుభాకాంక్షలు. డాక్టర్ లయన్ నడిపెల్లి వెంకటేశ్వరరావుకు ఘనంగా స్వాగతం పలికిన పుర ప్రముఖులు, మిత్రులు, శ్రేయభిలాషులు. హాంకాంగ్లో లయన్స్ ఇంటర్నేషనల్ 108వ కన్వర్షన్లో పాల్గొన్న లయన్ బృందం చైనాలోని ప్రముఖ నగరాలు, చారిత్రాత్మక ప్రదేశాల సందర్శన, అభివృద్ధి, పరిశుభ్రత, క్రమశిక్షణపై విశేష ప్రశంసలు. హాంకాంగ్లో లయన్స్ ఇంటర్నేషనల్ 108వ కన్వర్షన్లో పాల్గొన్న లయన్స్ బృందం చైనాలో ప్రముఖ నగరాలు, అభివృద్ధి, పరిశుభ్రత, క్రమశిక్షణపై విశేష ఇది అక్కడ లయన్స్ క్లబ్ వాళ్ళు అక్కడికి పోయేసి వచ్చిర్రట. అభివృద్ధి, క్రమశిక్షణ, పరిశుభ్రత ఇది తెలుసుకొని వచ్చిర్రట. హన్మకొండలో విద్యా సంస్థల బంద్కు విశేష స్పందన. విద్యా సంస్థల పరిష్కారానికి వామపక్ష విద్యార్థి సంఘాలు, ఇది రెండోసారో మూడోసారో వామపక్షాలు విద్యా వ్యవస్థను బంద్ చేయడం తెలంగాణ రాష్ట్రంలో. ఇది రెండోసారో మూడోసారో విద్యా సంస్థలు బంద్ చేయాలి అని అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ మీద చూపిస్తున్న ఒక చిన్న చూపుకు నిదర్శనంగా ఉంటుంది. అసలు ఎందుకు అంటే పలు ప్రైవేటు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ కూడా పాటించాయి. కాకతీయ విశ్వవిద్యాలయం, ఇక్కడ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు, ఏఐఎస్డిఎఫ్ ఇలాంటి కొన్ని సంఘాలన్నీ విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్లో అందరూ కూడా సహకరించారు. విద్యార్థి సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, విద్యాశాఖ మంత్రి నియమించాలని. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రే లేడు, హోంశాఖ మంత్రే లేడు. విద్యాశాఖ ముఖ్యమంత్రి గారే, హోంశాఖ ముఖ్యమంత్రి గారే, ఇంకా కొన్ని శాఖలన్నీ ముఖ్యమంత్రి గారి దగ్గరనే పెట్టుకున్నారు. ఏమైతుంది అసలు? తెలంగాణ దిక్కులేంది అయిపోతుందా? ఇక విద్యాశాఖ మంత్రి నియమించాలని, ఫీజు రియంబర్స్మెంట్ చేయాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రతి మండలం, ప్రతి డివిజన్లో కాంగ్రెస్ను పటిష్టం చేయాలి. ఇనగాల వెంకట్రామరెడ్డి. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ను మరింత బలోపేతం చేయాలి. హన్మకొండ డిసిసి అధ్యక్షుడు కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి. ఓకే, కాంగ్రెస్ను పటిష్టం చేసుకుందాం, కాంగ్రెస్ ప్రభుత్వము ప్రవేశపెట్టే పథకాలు ఇంటింటికి చేరవేసే బాధ్యత కార్యకర్తలదే, నాయకులదే, అలా చేయాలని అనుకుంటున్నారు. రైట్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో రాజనాల శ్రీహరి భేటీ. తెలంగాణ రాజకీయాలపై సుదీర్ఘ చర్చ. జనసేనలో చేరికపై ఊహాగానాలు. మీ పార్టీలో ఉన్నోళ్ళు ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీలోకి పోతున్నారు, మీరేమో తెలంగాణలో జెండా బాద్దామని చూసుకుంటున్నారు. ఏదో అంటారు కదా, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుగు కూడిపోయినట్టుగా మీరు తెలంగాణలో జనసేన పార్టీ చేయాలని మీరు అనుకుంటుంటే అక్కడ జనసేన నుంచి మొత్తం వైఎస్ఆర్సీపీలోకి కార్యకర్తలు వెళ్ళిపోతున్నారు. మీరు గుడుగట్టు కాదు, మీ గుడి చెడిపోతుంది, చూసుకోండి. షాదీఖానా స్థలాన్ని మళ్ళీ కేటాయించాలని కలెక్టర్కు వినతి. బీఆర్ఎస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో చాహత్ బాజ్పాయికి వినతి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. హన్మకొండలో బీఆర్ఎస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో షాదీఖానా స్థలాన్ని తిరిగి కేటాయించాలని కోరుతూ వరంగల్ జిల్లా న్యాయవాదులు, మైనారిటీ నాయకులు జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయిని కలిసి వినతి పత్రం సమర్పించారు.
రైట్. వరంగల్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ తనిఖీలు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. నిబంధనలు పాటించాలని వ్యాపారులకు సిఐ సుజాత మేడం అయితే సూచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక గ్రామాభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో సర్పంచులదే కీలక పాత్ర. వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మేడం మాట్లాడుతున్నారు. గ్రామ పంచాయతీలో సమగ్ర గ్రామాభివృద్ధి ప్రణాళిక జీడిపి రూపకల్పన అమలులో సర్పంచులదే కీలక బాధ్యత అని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పిలుపునిచ్చారు. నర్సంపేట సిటిజన్ క్లబ్లో శుక్రవారం సర్పంచులకు నిర్వహించిన కార్యక్రమంలో ఆమె అతిథిగా పాల్గొని గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యత నిర్ణయించి తాగునీరు, పరిశుభ్రత, రహదారులు, విద్య, ఆరోగ్యం తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి. ఇందులో సర్పంచ్దే కీలక పాత్ర అని మేడం అంటున్నారు. దాడులు చేస్తున్న కానరాని మార్పులు, క్లౌడ్ కిచెన్ సెంటర్లో కాలం చెల్లిన పదార్థాలు. సో మీరు బయట ఈ క్లౌడ్ కిచెన్లో కుళ్ళిపోయిన ఈ హోటల్లో, రెస్టారెంట్లో మీరు బిర్యానీని నొట్టలేసుకొని తిని టేస్టీగా ఉందని తింటున్న బిర్యానీ కుళ్ళిపోయిన మాంసం కానీ, కుళ్ళిపోయిన ఆహారం కానీ వేడివేడిగా చేసిస్తున్నారట. ఇది మీరు ఒకసారి అర్థం చేసుకోండి. బయట తినడం బంద్ చేయండి. హ్యాబిట్స్లో ఘర్షణ, యువకుడిపై కేసు నమోదు. హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేతాజీ నగర్ ప్రాంతంలో 2 కుటుంబాల మధ్య తలెత్తిన వాగ్వివాదం ఘర్షణకు దారితీసింది. పోలీసుల కథనం ప్రకారం చీరాగాలి లేన్కు చెందిన ఓ యువకుడు తన కారును ఇంటి నుంచి బయటకు తీస్తున్న సమయంలో ఎదురింటి వ్యక్తులతో వాగ్వివాదం. ఈ క్రమంలో పరస్పర ఆరోపణలు, తోపులాట, కొట్లాట, మొత్తం మీదకైతే కొట్లాట జరిగింది. ఒక యువకుడిపై కేసు. చిన్నది మాటతోని వెళ్ళిపోయేదాన్ని ఇంతగానం తెచ్చుకుంటారు. ఇది ప్రస్తుతం నేటితరం దినపత్రికలో ప్రధానంగా మనం చూస్తున్న వార్తా విశ్లేషణ. మొత్తం మీద ఖమ్మం రేవంత్ రెడ్డి నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో రైతులకు మేమేదో చేస్తున్నామని అధికార ప్రభుత్వం లేదు, రైతులను మొత్తం గోసపెడుతున్నారు, నీళ్లు వదిలేయండి, నీళ్లు వదిలేస్తే భద్రాచలం మునిగిపోతే నేను రాజీనామా చేయడానికైనా సిద్ధమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అవుతుంది. అధికార పార్టీ మాట వాస్తవమా, బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ మాట నిజమా అనేది ప్రజలే ప్రభువులు కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలి. ఎవరికి ప్రాధాన్యత ఇస్తారో, రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తారో మీరే ఆలోచించాలి. ఇది ఇవాల్టి ప్రత్యేక కథనం. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్. థ్యాంక్ యూ.